జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్లో అనేక మంచి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వార్షికంగా ఏదైతే మెరుగులో మనం చేప పిల్లలు నేర్చుకుంటామో ఇవాళ మంచి కార్యక్రమం చేప పిల్లలు నేర్చుకోవడం జరిగింది. దాదాపుగా 7 కొత్త చేపల మార్కెట్లను నిజామాబాద్లో మనం గౌరవ మంత్రివర్యుల చేతుల మీద ఈరోజు ఆర్డర్స్ అందుకోవడం జరిగింది. అట్లానే గంగపుత్ర సోదరులు, కొన్ని చోట్ల ముదిరాజ్ సోదరులు, కొన్ని చోట్ల ఎస్టీ సోదరులు, అట్లా రకరకాలుగా చెరువుల మీద చేపల మీద ఎక్కడెక్కడైతే హక్కులు ఉన్నాయో వారికి కూడా కొన్ని కొత్త సొసైటీలు, 6 కొత్త సొసైటీలను కూడా ఇవాళ మనము చేర్చుకోవడం జరిగింది. ఇప్పటికే మనకు నిజామాబాద్లో 350 సొసైటీలలో దాదాపు 22,000 మంది మత్స్యకారులు సోదరులు ఉన్నారు. ఒక 135 సొసైటీలలో మా ఆడబిడ్డలు ఒక 4,000 మంది కూడా సోదరిమణులు ఉన్నారు. వారందరికీ కూడా మోపెడ్స్, కోల్డ్ స్టోరేజ్ ఆటోస్, ఏదైతే మార్కెట్ ప్లేస్ లో పెట్టి అమ్ముకోవడానికి మోడర్న్ ఎక్విప్మెంట్, కియాస్కులు, అంబ్రెల్లాస్, కొత్త కొత్త వలలు, నెట్స్, అట్లానే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన దగ్గర పోచంపాడులో ఉన్నటువంటి బ్రీడింగ్ సెంటర్, ఫిష్ బ్రీడింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ 7 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అట్లానే నిజామాబాద్ పట్టణంలో 2 కోట్ల రూపాయలతోని మరి ఈరోజు పెద్ద ఫిష్ మార్కెట్ ని కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అట్లానే ఇంకా కొంత నిధుల్ని కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మనము సంపాదించుకోవాలని చెప్పి, నిజామాబాద్ జిల్లాకు సాధించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే, మనము కుల వృత్తులను ప్రోత్సహించి తెలంగాణ ప్రభుత్వం నుండి ఏవైతే ఉన్నటువంటి కులాలు అటువంటి స్కిల్ ని దాన్ని అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా, కొత్తగా ఏదో నేర్పించడం కాకుండా ఉన్న స్కిల్ ని అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా ఎట్లా గ్రామాల్లో సంపద సృష్టించాలి అనేటటువంటి అంశం మీద ప్రగతి సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మత్స్యకారులందరికీ కూడా మరి ఉచితంగా చేపల విత్తనాలను పంపిణీ చేసినాం. దాదాపు గత 8 ఏళ్లలో మీరు చూసుకున్నట్టయితే 25 కోట్ల చేప పిల్లల్ని 22 కోట్ల రూపాయలతోని తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ మత్స్యకారుల కోసం ఫ్రీగా చెరువులలో వేయడం జరిగింది. అట్లానే రొయ్య పిల్లల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. చిన్న ఎర్రమూతి రొయ్యలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో ప్రత్యేకంగా దొరికేటివో అట్లాంటివి 6 కోట్లకు పైగా రొయ్య పిల్లల్ని కూడా మనం మన చెరువుల్లో వేయడం జరిగింది. వీటి వల్ల మన దగ్గర మత్స్య సంపద పెరిగింది. మన కంప్లీట్ గా సంపూర్ణంగా హక్కుల్ని కూడా మత్స్యకారులకే ఇచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఉన్నారు. మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వాటి మీద ప్రాజెక్టులలో ల్యాండ్ పోయినటువంటి వారికి కూడా మనం ఫిషింగ్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మంచి కార్యక్రమం ఈరోజు చేసుకున్నాం. ఇవాళ అమావాస్య, మంచి అమావాస్య, అందరూ కూడా ఎడ్లకు పూజలు చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి అమావాస్య. ఈ సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా అన్న గణేష్ అన్న గారు మరి అన్ని చోట్ల తిరుగుతూ అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ పట్టణంలో నిన్ననే మనకు ఈ మధ్యనే 60 కోట్ల రూపాయలు మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రామిస్ చేసినటువంటి జీవో కూడా వచ్చింది 60 కోట్ల రూపాయలతోని. సో 60 డివిజన్లలో డివిజన్ కి దాదాపుగా 10 కోట్లతోని చిన్న చిన్న పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ ఏవి కానీ వారి నాయకత్వంలో, గణేష్ గుప్తా గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుందని చెప్పి నిజామాబాద్ టౌన్ ప్రజలందరూ కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే నిజామాబాద్ పట్టణ సుందరీకరణ కోసం కూడా నేను గణేష్ అన్న కలిసి సిఎస్ఆర్ నిధులు కూడా ఒక 6 కోట్ల రూపాయల వరకు సంపాదించుకోవడం జరిగింది. వాటితోని దాదాపుగా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక 30 జంక్షన్స్ ని అభివృద్ధి చేయబోతా ఉన్నాం. వాటి దగ్గర అందంగా గార్డెనింగ్ చేయడం కావచ్చు, ట్రాఫిక్ లైట్స్ పెట్టడం కావచ్చు, అది గణేష్ అన్న, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరూ కూడా వారు ఒకసారి సిటీ అంతా తిరిగి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఏ జంక్షన్స్ ఎక్కడెక్కడ చేయాలని. అట్లానే మన నిజామాబాద్ ఎంట్రీలో ఏదైతే హైవే ఉంటుందో ఆ ఎంట్రీలో మన నిజామాబాద్ జిల్లాకి గర్వకారణమైనటువంటి డిచ్పల్లి రామాలయం మకర తోరణం ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ఆ మకర తోరణాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాం. ఆ ఫొటోస్ అన్ని కూడా మా పిఆర్ఓ గారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. డిచ్పల్లి తోరణాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అక్కడ మంచిగా వెల్కమ్ టు నిజామాబాద్ అని సైన్ పెట్టి ఆ మకర తోరణాన్ని అట్లే కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అట్లానే హైవేలో ఇంకొంచెం ముందుకు పోయినాక
ఆర్మూర్ దగ్గర కూడా ఒక మంచి స్తూపాన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. సో పెద్ద ఎత్తున నగరాన్ని, మన జిల్లాను సుందరీకరించేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మరి మీ అందరూ కూడా చూసినారు, గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా జాబ్ మేళాలు మీకు చెప్పినాం, నెలకు ఒక జాబ్ మేళా పెడతామని పెట్టుకుంటూ వచ్చినాం. నిన్ననే బాల్కొండలో కూడా అయింది, అంతకుముందు 2 నిజామాబాద్లో అయినాయి, ఐటీ హబ్ ఓపెనింగ్ అప్పుడు అయింది. సో మొత్తం కలిపి చూసుకుంటే నికరంగా దాదాపు 3 నుంచి 5,000 మంది పిల్లల్ని మనం ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీలోకి ఉద్యోగాలకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. అందులో చాలా మటుకు సక్సెస్ కూడా సాధించినాం. సో యూత్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన జిల్లాలో ఎక్కడ వీలైతే అక్కడ కొలువులు తెచ్చుకుందాం, లేదంటే ఇతర జిల్లాలకు కూడా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండండి. యూ కీప్ ప్రిపేరింగ్, వీ విల్ కీప్ గెటింగ్ కంపెనీస్ ఫర్ యూ. సో యూత్ ఆఫ్ నిజామాబాద్ షుడ్ బి ప్రిపేర్డ్. హాలిడేస్ తీసుకోకండి. మొదటి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కష్టపడి పనిచేస్తే తర్వాత కంటిన్యూస్ గా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి యువత అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మోడీ నోటీస్ వచ్చింది, కాకపోతే అది రాజకీయ కక్షతో పంపించే నోటీస్ కాబట్టి మనం దానికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మా పార్టీకి ఉండేటటువంటి లీగల్ టీంకి మనం ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ టీం ఎట్లా చెప్తే దాని ప్రకారం మనము మెదులుకోవడం జరుగుతుంది. సో అది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లెక్క గుంజుతూనే ఉన్నారు దీన్ని. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇట్ ఈస్ జస్ట్ పొలిటికల్. వీ విల్ టేక్ legal recourse. Thank you. Well, I received a notice. We from the party legal cell, we have given it to the party legal cell. We will go by their advice. And we strongly believe that it is politically motivated because of the charged up environment in Telangana, upcoming elections. I think I got a notice, but unfortunately it is in the last 1 year there is investigation happening. I don't know how long it will happen. I don't think even 2G spread for so long. So it is unfortunate, but yet it is political and highly politically motivated. So people of Telangana will not take it seriously. We will, as a party, as responsible public representatives, we will seek legal recourse. We have given it to the party legal team, and we will go by their advice. And how do you see the timing of this notice? For the summons that you have been asked to appear before, just like last time, are you going to be requesting that they come and meet president? I truly have no idea. You've seen my schedule in the last 5 days. The moment we received it, we gave it to the legal team. So whatever they advise, we will follow through. आप इस तरह से कह रही है कि मोदी के नोटिस आ गए, लेकिन अगर हम बात करें राजनीति की तो कांग्रेस तो ये कह रही है कि धोनी की मिली भगत है, इसलिए मोदी जी नोटिस नहीं भेज रहे या फिर ईडी का नोटिस नहीं आ रहा है, तो आप कैसे देखते हैं? देखिए, हम सिंपल सी बात बोलते हैं, हम किसी से भी मिले नहीं है. हम मिले हैं तो तेलंगाना की जनता से और भारत की जनता से. अब दोनों नेशनल पार्टी जो कहलाती थी, उन दोनों का यही डर है कि केसीआर साहब को देश की जनता ज्यादा चाहने लगी है. तेलंगाना की जनता तो कैसे भी चाहती है, वापस सरकार में ला रही है. तो अलग अलग एलिगेशंस वो लगाएंगे, लेकिन एंड ऑफ द डे वी आर नॉट एनीबडीज बी टीम. वी आर तेलंगाना पीपल्स एंड इंडियन पीपल्स ए टीम. अप्रूवल टर्न हुआ है, ये दिल्ली लिकर स्कैम है, आपको समन आया है, तो इस पूरे प्रकरण को, क्योंकि 3 लोग अप्रूवल टर्न हुए हैं, तो कितनी मुश्किलें बढ़ सकती है आपकी? Brother, as I said, it looks like a TV serial, never-ending TV serial. So I have no idea what is happening with that. But end of the day, party legal team will advise us, and we will go through their advice. So it is not a big issue or a serious issue to be discussed. It is a politically motivated summon. We will take a legal recourse on that. Ma'am, how do you see the timing of this issue? Recently, when recent summons were issued, you went to the Delhi, you appeared for the questioning, and even after coming out, you stated that they made to sit me there, and you made several comments attacking BJP. And now again, it's coal-bound state. Is that polls are nearer. So how do you see this? Basically, will you be attending it? And one side BJP is attacking, one side Congress is attacking. They are claiming that a meeting of Congress saying that a meeting of BJP. So how do you see this? Why are you claiming that it's politically motivated? Ma'am, how do you see the timing of this summons? It's just coming at a time when the election campaign is at a crucial stage. Do you think this will affect BRS party if there is further development from the notice? Well, as I said, it is clearly politically motivated. From the beginning, I have been saying the same thing. And it has been the modus operandi of Bharatiya Janata Party in any poll-bound state. So now Telangana is going to polls. The
modus operandi has taken, again, kickbacking. So that is what we believe in, and we will certainly seek a legal recourse. We are a political party, we have a legal team, so we don't have to worry about it. But people will see through this kind of operation by the Bharatiya Janata Party, and people will certainly teach them a lesson. That is what I think. Thank you so much. Jai Telangana. చెప్తే కదా ఇప్పటిదాకా ఇంగ్లీష్లో తెలుగులో లాయర్లు ఎట్లా చెప్తారు లేదు. థ్యాంక్ యూ.